హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నా నేత్రాలను చూస్తూ భువనగిరి ఎల్లమ్మను తాకు, నువ్వు వినాలి అనుకున్న శుభవార్త తప్పకుండా వింటావు తల్లి అని బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం అయితే తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏమిటో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తల్లి, మా భువనగిరి ఎల్లమ్మను తాకావు కదా తల్లి, ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో కష్టాలనైతే అనుభవించి ఉన్నావు. బాబా, ఎన్ని కష్టాలు నా ఒక్కదాని జీవితంలోనే ఉన్నాయా, లేదంటే అలాంటి కష్టాలు ఇంకెవరైనా అనుభవిస్తున్నారా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా మిమ్మల్ని ఆనందాన్ని అనుభవించింది లేదు బాబా. ఒక కష్టం వెళ్ళిపోయింది అని నేను సంతోషపడే లోపే ఇంకో కష్టం అనేది నా జీవితంలో వెంటనే వస్తుంది. నా కష్టాలకు సెలవు అనేదే లేదా, విముక్తి అనేదే లేదా. నేను అంతమైపోతేనే ఈ కష్టాలు నాతో వెళ్ళిపోతాయా అని ఎంతో వేదనతోటి ఎన్నో సార్లు నన్ను ప్రశ్నించిన రోజులున్నాయి తల్లి. నీ ప్రశ్నలన్నిటికీ కూడా ఈ ఒక్క సందేశంతో నీకు జవాబు ఇవ్వబోతున్నాను తల్లి. ఎందుకంటే చీకటి తర్వాత వెలుగు వస్తుంది అన్న మాట ఎంత వాస్తవమో, కష్టాల వెనకాల సుఖాలు వస్తాయి అన్న మాట కూడా అంతే వాస్తవం తల్లి. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలన్నిటికీ కూడా కర్మానుసారంగా నీ జీవితంలో జరగవలసినవి అన్నీ కూడా జరిగిపోయాయి. వీటన్నిటిని కూడా ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయానమ్మా. ఎందుకంటే బ్రహ్మ రాసిన రాతని మార్చడానికి కేవలం కర్మ ఫలితానికే ఉంటుంది తల్లి. ఆ కర్మ ఫలాలకు తగ్గట్టుగానే ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు సాక్ష్యమని నేను చెబుతాను తల్లి. ఇవన్నీ కూడా నువ్వు తెలిసి చేసిన, తెలియక చేసిన, అనుభవించిన కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను మాత్రమే బాధను అనుభవించేలా చేశాయమ్మా. కనుక ఈ కష్టాలన్నిటికీ స్వస్తి చెప్పే రోజు అయితే ఈ రోజే కాబోతుందమ్మా. అవును తల్లి, ఎందుకంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ఏదైతే నీ జీవితంలో జరిగితే బాగుండు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావో, ఏవైతే నీకు ఆసర ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరే సమయం నీకు ఆసన్నమైందమ్మా. ఎందుకంటే తల్లి, నీ కర్మ ఫలితాలన్నీ కూడా ఈ రోజుతో పూర్తిగా ముగిసిపోయాయి. ఎందుకంటే నీ జీవితంలో ఇక మీదట అదృష్టం అనేది నిండబోతుందమ్మా. ఎప్పుడైతే నా కళ్ళలోకి చూస్తూ అమ్మవారిని తాగావో నీ నుదుటి రాత అనేది మారిపోయింది తల్లి. బిడ్డ, ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలలో నీకు ఎన్నో అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి. నీ కష్టాలన్నీ కూడా నిన్ను మానసికంగా చాలా బలవంతుడిగా మార్చాయి. ఆ బలం సహాయంతో నీ జీవితంలో ఎవరు నీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు నీకు ఆత్మీయత చూపించేవారు, ఎవరు నీకు కష్టం కలిగినప్పుడు నీ ఆపదలు, ఆ ఆపద నుండి నిన్ను వెన్నంటే ఉండి అంటే అనిపించని వారు నీకు ఇప్పటి వరకే అర్థమైపోయి ఉంటుంది తల్లి. తల్లి, నీకు ఇప్పటికైనా పూర్తిగా తెలిసిందా అసలు మనిషి కష్టాలు ఎందుకు అనుభవిస్తాడు అని చెప్పి? వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళ ఎవరు, నీకు పూర్తిగా తెలియడం కోసమేనమ్మా. నువ్వు ఏమి చేస్తే మనుషులు నచ్చుతారు, ఏమి చేయకపోతే మనుషులు నేను దూరం పెడతారు అని చెప్పి నీ యొక్క అనుభవాలు నీకు అనుకూలంగా మార్చుకొని నీవు నీ జీవితంలో ఏమి చేస్తే గొప్ప స్థాయికి వెళ్ళగలవు అని విషయాన్ని కూడా ఇప్పటికే నీవు గ్రహించగలిగినావు తల్లి. నీకు అనుభవించిన కష్టాలన్నీ కూడా కారణం ఏంటి అని నీకు అర్థమయ్యి ఉంటుంది. కనుక తెలిసి కానీ తెలియక కానీ ఎవరు మనసులో కూడా సహాయం చేయి తల్లి. కానీ ఎదుటి వారిని దూషించే మాటలనేటివి ఎప్పటికీ కూడా మాట్లాడకూడదు.
నీ ఆపద నుండి నిన్ను వెన్నంటే ఉండి నిన్ను గట్టెక్కించిన వారు ఎవరు అనేది నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది తల్లి. నీకు ఇప్పటికైనా పూర్తిగా తెలిసిందా అసలు మనిషి కష్టాలు ఎందుకు అనుభవిస్తారు అని చెప్పి? వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు అనేది నీకు పూర్తిగా తెలియడం కోసమేనమ్మా. నీవు ఏం చేస్తే మనుషులకు నచ్చుతారు, ఏమి చేయకపోతే మనుషులు నిన్ను దూరం పెడతారు అనేది చెప్పేది. నీ యొక్క అనుభవాలు నేను అనుకూలంగా మార్చుకొని ఇప్పుడు నీ జీవితంలో ఏది చేస్తే గొప్ప స్థాయికి వెళ్ళగలవు అనే విషయాన్ని కూడా ఇప్పటికే నువ్వు గ్రహించగలిగావు తల్లి. నీవు అనుభవించిన కష్టాలన్నిటికీ కూడా కారణం ఏమై ఉంటుంది అని చెప్పి నీకు అర్థమయ్యే ఉంటుంది. కనుక తెలిసి కానీ తెలియక కానీ ఎవరు మనసులో కూడా నువ్వు నొప్పించకూడదు. ఇలా సాధ్యమైతే ఒకరికి సహాయం చేయి తల్లి. ఎదుటి వారిని దూషించే మాటలనేటివి ఎప్పటికీ కూడా మాట్లాడకూడదు. 100 మంది ఆవులు ఉన్నా కానీ దూడ తన తల్లి దగ్గరికే వెళ్తుంది. అదే విధానంగా పాపం అనేది కూడా చేసిన తప్పుల వలన వెనక్కి తిరిగి వస్తాయి. ఇది కూడా అంతే నిజం. నీ యొక్క గొప్పతనాన్ని నీవు ఇకపై అర్హత అనేది కూడా కేవలం అవసరమే లేదని నీకు అర్థమవుతుంది తల్లి. ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగిన అనుభవాల కారణంగా ఆందోళన ఏది కావాలకుండా ఏది మనసును ప్రశాంతంగా కోరికలు ఏమిటంగా ఆశయమిటి ఇవన్నీ చేయాలి అనుకున్న పనిగా తెలుసు. 100% శ్రద్ధతో కూడా ఏదైనా సరే ప్రయత్నంలో పాదాల దగ్గరికి వచ్చి చేరుతుంది. ఈ ప్రయత్నాలన్నీ కూడా జరగడానికి నువ్వు కోరుకున్న సమయం అనేది పడుతుంది. నువ్వు పూర్తిగా 100% లక్ష్యం చూపించినప్పుడే పూర్తిగా కోరుకున్న కోరికలన్నీ కూడా జరుగుతాయి. ఓర్పు సహనంతో ఉంటే కనుక వచ్చే ఫలితం చాలా తీయగా ఉంటుందమ్మా. నువ్వు కోరిన కోరికలన్నీ కూడా తీరబోతాయి కోసం నువ్వు ఏదైతే నీ జీవితంలో జరిగితే నేను సంతోషంగా ఉంటాను అని అనుకుంటున్నావో అది వస్తువైనా జరగనే జరగదు అనుకున్న విషయం ఇష్టమైన బంధమే జరుగుతుంది అని ఉద్యోగ విషయమైనా సరే ఏదైనా అది నీ కాళ్ళ వద్దకు వచ్చి చేయవలసిందల్లా నా మీద గొప్పతనంతో ఉండడం, నువ్వు పొందే అర్హత అనేది కేవలం నీకు మాత్రమే నమ్ముకోవడంకు అర్థమవుతుంది కాబట్టి తల్లి జీవితంలో గురించి అడుగు వేయగలుగుతావు అనేది పెట్టుకోకుండా చిన్న సలహా ప్రశాంతంగా ఎంతో శక్తివంతమైన నువ్వు చేయాలి. 100% శ్రద్ధతో నువ్వు చేస్తే ఏదైనా సరే అది నీ పాదాల దగ్గరికి వచ్చి చేరుతుంది అని నువ్వు గమనించుకో అమ్మా. నువ్వు కోరుకున్న లక్ష్యం వైపు నువ్వు పూర్తిగా 100% లక్ష్యం చూపించినప్పుడే నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా జరుగుతాయి అని గుర్తుంచుకో అమ్మా. కనుక అనవసరమైన విషయాల పట్ల శ్రద్ధను తగ్గించి ఎప్పుడైతే నీ గమ్యమని అనుకుంటున్నావో దానికోసం నువ్వు 100% కృషి చేస్తే నువ్వు కోరుకున్న దానికంటే ఎక్కువే సాధిస్తావమ్మా. నీవు కలలో కూడా జరగనే జరగదు అన్న విషయం నీకు ఇలలో జరుగుతుందనే రోజు తప్పకుండా నీకు అనుభవంలోకి వస్తుందమ్మా. నువ్వు చేయవలసిందల్లా నా మీద నమ్మకంతో ఉండడం, శ్రద్ధ సబూరితో ఉండడం, నీ కృషిని నమ్ముకోవడం. అప్పుడే నీ తలరాత మారి నీ జీవితంలో ముందడుగు వేయగలుగుతావు తల్లి. నేను నీకు ఇచ్చిన ఈ సలహా పాటించమ్మా. ఎంతో శక్తివంతమైన ఏలమ్మ తల్లిని తాకావు కదమ్మా. నా అనుగ్రహంతో పాటు మా అమ్మవారి అనుగ్రహం కూడా ఆశీస్సులు కూడా నీకు ఎప్పుడు ఉంటాయి తల్లి. ప్రేమగా ఎప్పుడు కూడా ఆ దేవతను మర్చిపోకూడదమ్మా. ఒక్కొక్కసారి నీ కోరిక తీరడం ఆలస్యం అవుతుంది అంటే నీవు ఆ గ్రామ దేవతను మర్చిపోయావని అర్థమమ్మా. నీవు నన్ను ఎలా ఆరాధిస్తావో నీ ఊరు గ్రామ దేవతను కూడా అలాగే ఆరాధించాలమ్మా. ఆమెను కూడా మనసులో తలుచుకోవాలి. పండగలప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. అమ్మ సంతోషిస్తుంది. అమ్మ చల్లని చూపు మీపై ఉంటుంది. అమ్మకి సలివిడి పానకాలు ఇస్తూ ఉండాలి. నీవు ఆలయానికి వెళ్ళలేకపోతే కనీసం అమ్మని మనసులో ఆరాధిస్తూ ఇంట్లోనే పూజ చేసుకో తల్లి. అమ్మకి నైవేద్యాలు పెట్టుకో, సలివిడి పానకాలు సమర్పించు తల్లి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించు, మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడు తల్లి అని ఆ అమ్మని వేడుకో. అప్పుడు నీ కోరిక వెంటనే తీరుతుంది తల్లి. ఏమైనా దోషాలున్నా ఆ దోషాలు తొలగిపోతాయమ్మా. ఈ ఒక్క చిన్న పని చేయి తల్లి. ఇది నీ మంచి కోసమే చెప్తున్నానమ్మా. నా బిడ్డలకి నేను ఎప్పుడు కూడా చెప్పేది ఒకటే,
నన్ను ఎలా ఆరాధిస్తున్నారో అందరి దేవుళ్ళని కూడా అలాగే ఆరాధించేయండి. అప్పుడు మీ కోరికలన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతాయి. మీ కష్టాలన్నీ కూడా నీ నుంచి శాశ్వతంగా దూరం అయిపోతాయి. అర్థమైంది కదా తల్లి? నీ బాబా ఎప్పుడు నీ తోడుగా ఉంటాడమ్మా. నీకు నీ కుటుంబానికి నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. మీరంతా సంతోషంగా ఉంటారు తల్లి అంటే మన బాబా గారు ఈరోజు మనందరి కోసం ఒక మంచి సందేశం అందించారు కదండి. మరి మన బాబా గారు ఏం చెప్పినా సరే మన మంచి కోసమే చెప్తారండి ఫ్రెండ్స్. అనుకున్న పనులు అవ్వటం లేదు, ఏ కోరిక తీరటం లేదు అనుకునేవారు తప్పకుండా మీ గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో ఆమెను ఆరాధించండి. ఆమెకు నైవేద్యాలు పెట్టండి, అలాగే సలివిడి పానకాలు సమర్పించండి. తప్పకుండా అమ్మవారు మీ కోరికలు నెరవేరుస్తారండి. ఈ జ్యేష్ఠ మాసంలో ఎల్లమ్మ తల్లికి బోనాలు ఎంతో బాగా బోనాలు చేస్తారండి. అలాగే ఆషాఢ మాసం వస్తుంది కదా ఫ్రెండ్స్, ఆషాఢ మాసంలో కూడా గ్రామ దేవతలని ఆరాధిస్తారు ఫ్రెండ్స్. అలాగే మీ తప్పనిసరిగా ఆరాధించండి ఎల్లమ్మ తల్లిని. మీ కోరిక ఏదైనా కష్టం ఏదైనా తల్లి అమ్మతో చెప్పుకోండి, వెంటనే అమ్మ తొలగిస్తుంది మీ కష్టాన్ని, మీ కోరిక అయితే నెరవేరుస్తుంది. ఇది అక్షరాల సత్యం అండి. అలాగే మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మీ గ్రామ దేవతకు చెప్పుకోవాలండి. అమ్మ పలానా పని మీద వెళ్తున్నాను, మమ్మల్ని ఆ చోటుకి వెళ్తున్నాము, మాకంతా మంచి జరిగేలా చూడమ్మా అని చెప్పుకోవాలండి. వచ్చాక కూడా మీరు అమ్మతో చెప్పుకోవాలండి, అమ్మ వెళ్ళొచ్చాము, మమ్మల్ని పూర్తయ్యేలాగా చెయ్యి అమ్మ తల్లి చెప్పుకోవాలండి. ఇలా చెప్పుకోవడం వలన గ్రామ దేవత ఆశీస్సులు అనేటివి మీకు ఎప్పుడు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనండి. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. శ్రద్ధ సబ్బురి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ